So hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video I'm going to talk about the usage of could. Yes friends, we have many usage of could in English grammar. This is the second usage of could. Actually we have already talked about the first usage of could. If you haven't watched that video yet, just go to my YouTube channel so you can find that video. So the first usage of could. This is the second usage of could. So this is the second usage of could. Second usage of could. Actually the first usage of could ఏం చేస్తుందంటే టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్ని చెప్తుంది. టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్ కుడ్ రెయిన్ ఇన్ దిస్ ఈవినింగ్ అంటే ఈ ఈవినింగ్ మనకి రెయిన్ పడవచ్చు. సో ఇఫ్ హీ ప్రాక్టీస్ మోర్ సో హీ కుడ్ విన్ ది కాంపిటీషన్. అతను ప్రాక్టీస్ చేసినట్లయితే అతను గెలవచ్చు. దట్ ఈస్ ద పాసిబిలిటీ, దట్ ఈస్ నాట్ capability. We are not talking about the capability, we are talking about the possibility. We are not talking about the certainty. If I were a bird I could fly. Okay na guys, if he practices more he could win the competitions. So చాలా మంది డౌట్ వచ్చి రావచ్చు ఇక్కడ కుడ్ ఎందుకు వచ్చింది అని చెప్పి. కుడ్ రాకూడదు కదా, కెన్ రావాలి కదా, కెన్ కుడ్ అని అంటారు. మళ్ళీ ఫస్ట్ కండిషన్లో కెన్ రావాలి కదా అంటే కుడ్ ఎందుకు వచ్చింది అంటారు. దాని గురించి నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను, ఎందుకు కుడ్ వచ్చింది, ఎందుకు కెన్ రాలేదు అని చెప్పి. సో మీరు ఇప్పటికీ ఆ వీడియో చూడకపోయినట్లయితే వీళ్ళు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చూడండి గైస్, యూ విల్ ఫైండ్ దట్ వీడియో, మీకు అర్థమవుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ కుడ్. ఈ కుడ్ ఏంటి అంటే కుడ్ ఫర్ సజెషన్స్. కుడ్ ఫర్ సజెషన్స్ కింద వెళ్దాం. సో సజెషన్స్కి అంటే అడ్వైజ్ ఈజ్ నథింగ్ బట్ అడ్వైజ్. అంటే మనం షుడ్ వాడతాం కదా. అంటే మీకు ఏంటి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యువర్ ఫ్రెండ్ అండ్ యూ హ్యావ్ gone to the showroom and now you are buying the shirts కొంటున్నారు. You have picked up 2 shirts. After that you are asking your friend which color should I take? Which color should I take? ఏ కలర్ తీసుకోవాలి? Which color should I take? It means what? Which color should I take? అంటే ఒక సజెషన్, ఒక అడ్వైజ్ అడుగుతున్నారు మీరు. అప్పుడు అతను ఏమంటాడు, then he is saying you could take red one. ఆయన ఏమంటున్నాడు, యూ కుడ్ టేక్ రెడ్ వన్ తీసుకోండి అని చెప్తున్నాడు. అంటే హీ ఈజ్ సజెస్టింగ్ యూ. యూజర్ కుడ్ ఫర్ సజెషన్స్ కోసం యూ కుడ్ టేక్ రెడ్ వన్ అంటే రెడ్ వన్ తీసుకో అంటాం కదా. సో రెడ్ వన్ పికప్ చేసుకో, రెడ్ వన్ కొను అంటాం కదా. యూ షుడ్ టేక్ రెడ్ వన్ తీసుకో. కుడ్ ఫర్ సజెషన్స్ చెప్పినప్పుడు మనము కుడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఆర్ గెటింగ్ మై పాయింట్ గైస్. సో అంటే మళ్ళీ కుడ్కి మళ్ళీ ఇక్కడ షుడ్ ఉంది కదండి. యూ షుడ్ టేక్ రెడ్ వన్ అంటే రెడ్ వన్ తీసుకోవాలి అంటే కుడ్ అంటే మీరు మళ్ళీ సజెషన్స్ అంటున్నారు కదా, షుడ్ కూడా సజెషన్స్ అవుతుంది కదా అంటారు. అవుతుంది, బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కుడ్ అండ్ షుడ్, కుడ్ అనేది ఓన్లీ సజెషన్స్ చెప్పాం. యూ కుడ్ టేక్ రెడ్ వన్, whether he likes or not that decision, that suggestion.
ఆ సజెషన్ అతనికి ఇష్టం ఉందా లేదా అనేది తర్వాత సంగతి, తన ఇష్టం, అది తన చేతుల్లో ఉంది. బట్ షుడ్ అంటే ఏంటిది? డైరెక్ట్గా నువ్వు తీసుకోవాలి సజెషన్స్. ఆ సజెషన్ ఏమవుతుంది? డైరెక్ట్ రికమెండేషన్ అయిపోతుంది. షుడ్ చెప్తే యూ షుడ్ టేక్ దిస్ వన్, రికమెండేషన్ అయిపోతుంది, స్ట్రాంగర్ అడ్వైజ్ అయిపోతుంది షుడ్ అయితే. అదే కుడ్ అయితే ఏమవుతుంది అంటే లీవింగ్ ద డెసిషన్ టు మీకు, ఆ డెసిషన్ అయితే మీకే ఉంటుంది, లీవింగ్ ద డెసిషన్ టు యూ. బట్ ఈ సజెస్టింగ్, మీకు సజెస్ట్ చేస్తున్నాడు అంతే, బట్ డెసిషన్ ఈజ్ అప్ టు యూ, మీకే ఉంటుంది, అది వదిలేయడమే. సో దట్ టైం మనం యూస్ చేస్తాం ఏంటి? కుడ్ అని యూస్ చేస్తాం. యూ కుడ్ టేక్ దిస్ వన్, యూ కుడ్ ట్రై దిస్ వన్, మీరు ఇది ట్రై చేయాలి అంటాం కదా. ఓకేనా గైస్? ఇప్పుడు ఏమంటామంటే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ వాటర్ తాగాలి అంటాం. యూ కుడ్ డ్రింక్ మోర్ వాటర్ టు స్టే హెల్తీ. యూ కుడ్ డ్రింక్ మోర్ వాటర్ టు స్టే హెల్తీ. మరి ఇది కదండి అంటే యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ టు స్టే హెల్తీ. ఇలా చెప్పకూడదా అండి అంటే చెప్పచ్చు. ఇదేంటిది? రికమెండేషన్. యూ షుడ్ డ్రింక్, మీరు తాగాలి, మోర్ వాటర్ టు స్టే హెల్తీ. బట్ ఈ డెసిషన్ అనేది స్ట్రాంగర్ అడ్వైజ్ అవుతుంది ఇది. బట్ ఇదేంటిది? ద డెసిషన్ ఈజ్ అప్ టు యూ. ఐఎమ్ ఓన్లీ సజెస్టింగ్ యూ, యూ కుడ్ డ్రింక్ మోర్ వాటర్ టు స్టే హెల్తీ. మీరు ఒక ఆన్లైన్ కోర్స్లో జాయిన్ అవ్వాలి టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. సో యూ కుడ్ జాయిన్ an online course to improve your English or to be fluent in English. You could join an online course to improve your English or to be fluent in English. అంటే you are advising, బట్ డెసిషన్ ఈజ్ అప్ టు యూ. అది మీరు ఎవరికి చెప్తున్నారో అతని మీదే ఆధారపడుతుంటుంది డెసిషన్ అనేది, మీరు కుడ్ యూస్ చేసినప్పుడు. సో కుడ్ అనేది సజెషన్స్ కూడా యూస్ చేస్తారు. దిస్ ఈజ్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ కుడ్. ఓకేనా గైస్? ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. యూ కుడ్ ఫినిష్ యువర్ వర్క్ ఎర్లియర్. యూ కుడ్ ఫినిష్ యువర్ వర్క్ ఎర్లియర్ టు గో బ్యాక్. ఇంటికి వెళ్ళడానికి మీరు త్వరగా వర్క్ పూర్తి చేయాలి. సో ఓకేనా గైస్? కుడ్ అనేది మనం సజెషన్స్ కోసం మనం కుడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ లైక్ టు మై వీడియోస్.